విషయంలో గత ప్రభుత్వాల నిర్ణయాల తర్వాత ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అందుకే పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ మొదటి ఆప్షన్ అయిందని చెప్పారు. 1992లో తాము ఐటీకి శంకుస్థాపన చేసినప్పటి నుంచి మంచి నిర్ణయాల కొనసాగింపు జరిగిందని శ్రీధర్ బాబు తెలిపారు. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్ లాంటి నగరాలకు కూడా పరిశ్రమలను విస్తరిస్తామన్నారు మంత్రి. మేము ఆ రోజు 1992లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి హయాంలో మొట్టమొదటి ఎస్టీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి ఫౌండేషన్ స్టోన్ వేస్తే మనకు ఐటీ రంగానికి సంబంధించి మొదటి అడుగులు వేస్తే ఇంకే ప్రభుత్వాలు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి సంబంధించి ఇక్కడున్న మేధాశక్తి ఇక్కడున్న మన ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఈ వాతావరణానికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఆపు చేయకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరిగింది. అందుకోసమే మంచి వాతావరణం ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలం క్రితం ముఖ్యమంత్రిగా వారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వాలు తీసుకున్న మంచి నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే విధానాల సంబంధించి మేము దాన్ని ఎప్పుడు కూడా ఆపము, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని స్పష్టంగా ఈరోజు పారిశ్రామికవేత్తలకు కానీ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామన్న మిత్రులకు కానీ ధైర్యం కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ముందుకు నడిచినాం. దాని ఫలితాలు ఇప్పుడు